హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైషూస్ విషన్. ఇవాల్టి వీడియోలో ఇన్సెక్టిసైడ్ యాక్ట్ గురించి తెలుసుకుందాం. ఇన్సెక్టిసైడ్ యాక్ట్ అనేది 1968 సెప్టెంబర్ 2 నుంచి స్టార్ట్ అయింది అండ్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 1 ఆగస్ట్ 1971 నుంచి మనకు అమల్లోకి వచ్చింది. అలాగే ఇన్సెక్టిసైడ్స్ రూల్స్ అనేటివి మనకు 30th అక్టోబర్ 1971 నుంచి మనకు ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్. ఈ ఇన్సెక్టిసైడ్ యాక్ట్ కింద 38 సెక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇలాగైతే ఇంతకుముందు మనము సీడ్ ఫర్టిలైజర్ ఆర్డర్లో సెక్షన్స్ ఇలా క్లాజెస్ ఎన్ని ఉన్నాయని అనుకున్నాము, అలానే ఇక్కడ ఇందులో 38 సెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఇట్ మే కమ్ అండర్ బిట్. అందులో సెక్షన్ 3 అనేది డీల్స్ విత్ డెఫినేషన్స్ అనమాట. సెక్షన్ 3 అంతా మొత్తం కూడా డెఫినేషన్స్ గురించి డీల్ చేస్తుంది. సెక్షన్ 3లో సబ్ సెక్షన్ కే అని ఉంటుంది. అదేంటంటే డీల్స్ విత్ మిస్బ్రాండెడ్ వాటిని డీల్ చేస్తుంది అనమాట. అంటే ఒకవేళ ఇందులో ఏదైనా లేబుల్స్ వాటి యొక్క పర్టికులర్స్ అనేవి ఏదైనా మెటీరియల్కి సంబంధించిన పర్టికులర్స్ రాంగ్గా ఉన్నా అటువంటి వాటిని మిస్బ్రాండెడ్ కింద కన్సిడర్ చేస్తుంది. లేదంటే వేరే ఇన్సెక్టిసైడ్ నేమ్ కింద వీల్ సెల్ చేస్తున్నా, అంటే వేరే వాళ్ళ ఇన్సెక్టిసైడ్ నేమ్తో వేరే ఇంకొకరు సెల్ చేస్తున్నాం, లేదంటే ఏదైనా వార్నింగ్ క్యాషన్స్ అనేటివి లేకపోయినా, అంటే మనము ఒకవేళ వార్నింగ్ క్యాషన్స్ అనేవి లేకపోతే ఎలాంటి అలా యూస్ చేస్తారు, అటువంటివి లేకపోయినా, ఆర్ మ్యాటర్ అంటే మనకు డిజైన్ కానీ మ్యాటర్ కానీ అంటే రిలేటెడ్గా కంటెంట్ రిలేటెడ్ లేకుండా వేరే విధంగా ఉన్నా, ఆర్ ప్యాకేజ్ కానీ లేబుల్ కానీ ఈ యాక్ట్కి రిలేటెడ్గా, అంటే ప్రతి యాక్ట్ కింద ఒక రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది ఈ విధంగా ఉండాలి అనేసి. యాక్ట్ ఆ విధంగా ప్యాకేజ్ కానీ లేబులింగ్ కానీ లేకపోయినా, ఒకవేళ యాక్ట్ కింద ఏ విధంగా అయితే డీటెయిల్ చేసిందో అట్లా డిస్క్రైబ్ చేసిన మేనర్లో రిజిస్టర్ చేయకపోయినా, లేదా రిజిస్ట్రేషన్ అదర్ దాన్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ ఎనీ రెఫరెన్స్ టు రిజిస్ట్రేషన్, అంటే లేబుల్ కంటైన్స్ ఎనీ రెఫరెన్స్ టు రిజిస్ట్రేషన్, అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ కాకుండా వేరే రిజిస్ట్రేషన్కి రెఫరెన్స్గా ఏదైనా ఉన్నా, లేదంటే టాక్సిసిటీ లెవెల్ అనేది ప్రిస్క్రైబ్డ్ వాళ్ళు చెప్పిన క్వాంటిటీ కంటే ఎక్కువ ఉన్నా కూడా, ఇవంతా కూడా మనము మిస్ బ్రాండెడ్ కింద వస్తాయి అన్నమాట. ఇది సెక్షన్ 3 కింద ఉంటుంది, 3K కింద ఉంటుంది. సెక్షన్ 3M కింద ప్రెమిసెస్ అని వస్తుంది. ప్రెమిసెస్ అంటే ఏంటంటే ఒక ప్లేస్ అనమాట. ఏదైతే ఒక ఇన్సెక్టిసైడ్ ఎక్కడ అమ్ముతున్నారో లేదా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ఆ ప్లేస్ని, అదేమైనా షాప్ అవ్వచ్చు, ల్యాండ్ అవ్వచ్చు, స్టాల్ అవ్వచ్చు, ఏదైనా ఆ ప్లేస్ని ప్రెమిసెస్ అనేసి అంటారు. ఇంక్లూడ్ ఒకవేళ వెహికల్స్ క్యారీ చేస్తున్న మొబైల్ వ్యాన్స్ అయినా దాన్ని కూడా ప్రెమిసెస్ అని అంటారు. అది సెక్షన్ 3M కింద వస్తుంది. సెక్షన్ 3P కింద సేల్ అనమాట. సేల్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో అవి హోల్సేల్ అని అవ్వచ్చు, రిటైల్ అవ్వచ్చు. సేల్ అనేది 3P కింద వస్తుంది. నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా షార్ట్కట్లో చెప్తున్నాను, సో యూ కెన్ అండర్స్టాండ్. సెక్షన్ 12 కింద లైసెన్సింగ్ ఆఫీసర్, అంటే వారి యొక్క డ్యూటీస్ కానీ, అంటే దానికి అంత లైసెన్సింగ్ ఆఫీసర్ కింద అతనికి సంబంధించినంత కూడా సెక్షన్ 12 కింద వస్తుంది. సెక్షన్ 13 గ్రాంట్ ఆఫ్ లైసెన్స్. సెక్షన్ 14 రెవోకేషన్, సస్పెన్షన్, అమెండ్మెంట్ ఆఫ్ లైసెన్సెస్. అండ్ సెక్షన్ 15 అప్పీల్ అగేన్స్ట్ ద డెసిషన్ ఆఫ్ లైసెన్సింగ్ ఆఫీసర్. ఒకవేళ లైసెన్సింగ్ ఆఫీసర్ ఇక్కడ సస్పెండ్ చేయాలి లేదంటే క్యాన్సిల్ చేయాలి అనుకున్నారు అనుకో, అది ఒకవేళ వాళ్ళకి అన్ఫేర్గా అనిపించింది డీలర్కి, అలాంటప్పుడు అప్పీల్ చేసుకోవచ్చు, వాళ్ళ డెసిషన్కి అగేన్స్ట్గా అప్పీల్ చేసుకోవచ్చు. అది సెక్షన్ 15 కింద వస్తుంది. అండ్ సెక్షన్ 17 కింద ప్రొహిబిషన్ ఆఫ్ ఇంపోర్ట్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సర్టెన్ ఇన్సెక్టిసైడ్స్. అంటే కొన్ని ఇన్సెక్టిసైడ్స్ అనేవి ఉంటాయి, సర్టెన్ ఇన్సెక్టిసైడ్స్, వాటిని ఇంపోర్ట్ కానీ మ్యానుఫ్యాక్చర్ కానీ చేయకూడదు అనమాట. అలా ఎలాంటివి అంటే ఏదైనా మిస్ బ్రాండెడ్ ఉన్న ఇన్సెక్టిసైడ్స్ కానీ, ఏవైతే ప్రొహిబిట్ చేసి ఉంటారో సేల్ చేయకూడదు, డిస్ట్రిబ్యూట్ చేయకూడదు అని ఉన్న ఇన్సెక్టిసైడ్స్ కానీ, ఆర్ ద ఇన్సెక్టిసైడ్స్ విచ్ ఆర్ ఎక్సెప్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కండిషన్ ఆన్ విచ్ ఇట్ వాస్ రిజిస్టర్డ్. అంటే ఒక కండిషన్స్, ఈ కండిషన్ మీద రిజిస్టర్ ఉంటాయి, ఆ కండిషన్లో కాకుండా వేరే కండిషన్లో మనం సేల్ చేయడానికి ఉండదు. అండ్ యాక్ట్ కింద వచ్చే రూల్స్ని బేస్ చేసుకొని మనం ఏదైనా కానీ ఇంపోర్ట్ చేయడం, మ్యానుఫ్యాక్చర్, సేల్ చేయడం అనేది ఉంటుంది అనమాట. ఇది సెక్షన్ 17 కింద. సో సెక్షన్ 17, 18 రెండు కూడా ప్రొహిబిషన్ రిలేటెడ్ వస్తుంది. బట్ 17 అనేది ప్రొహిబిషన్ ఆఫ్ ఇంపోర్ట్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సర్టెన్ ఇన్సెక్టిసైడ్స్. అదే 18 వచ్చేసరికి ప్రొహిబిషన్ ఆఫ్ సేల్ చేయడం అనమాట. 20 వచ్చేసరికి ఇన్సెక్టిసైడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ డ్యూటీస్ కానీ ఏంటి అని. ఇక్కడ పవర్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్ ఇన్స్పెక్టర్స్ అనేది సెక్షన్ 21 కింద. సో 20లో జస్ట్ ఇన్సెక్టిసైడ్ ఇన్స్పెక్టర్స్ గురించి వస్తుంది, వెరస్ మనకు పవర్స్ అనేది 21లో డిస్కస్ చేస్తారు. అదే సీడ్స్లో అయితే 23లో వస్తుంది, ఫర్టిలైజర్స్లో అయితే 28లో వస్తుంది మనకు సీడ్ ఇన్స్పెక్టర్ యొక్క డ్యూటీస్ అనేవి. ఈ పవర్స్ అనేవి యాజ్ యూజువల్ మీరు చదువుకుంటే అర్థమైపోతుంది. అంటే లైక్ ఇన్స్పెక్షన్ చేయాలి, ఒకవేళ ఏదైనా అన్ఫేర్గా అనిపిస్తే దాన్ని సీజ్ చేసే రైట్ ఉంటుంది వాళ్ళకి. ల్యాబ్ అనాలిసిస్కి వెళ్ళచ్చు, శాంపిల్స్ని తీసుకొని టెస్ట్ చేయించవచ్చు, చెక్ చేయొచ్చు. లేదా ఒకవేళ ఏదైనా
యాక్ట్కి సంబంధించిన రూల్స్ వాళ్ళు సరిగ్గా ఫాలో అవ్వకపోతే వాళ్ళని స్టాప్ చేయొచ్చు, సేల్స్ని స్టాప్ చేయొచ్చు. అలా వాళ్ళకి డ్యూటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా ప్రొసీజర్. సో ప్రొసీజర్ కూడా అంత అవసరం లేదంటే డిస్క్రిప్షన్ కాబట్టి మనకు బిట్ వైజ్గా అంత అవసరం ఉండదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనం ఇన్సెక్టిసైడ్ రూల్స్ అంటాం. ఈ రూల్స్ అనేటివి 1971 30th October నుంచి మనకు ఇట్ కేమ్ ఇంటూ ఫోర్స్, అమల్లోకి వచ్చింది. అందులో రూల్ 9 కింద ఏంటంటే లైసెన్సెస్ ఇవ్వడం అనమాట. సో ఇన్సెక్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి లైసెన్స్ ఇవ్వడం అనేది రూల్ 9 కింద వస్తుంది. రూల్ 9(1)లో అప్లికేషన్ అంటే లైసెన్స్ గ్రాంట్ చేయడానికి అప్లై చేసుకుంటాం అనమాట. అది ఏది ఫిఫ్త్ ఫామ్ 5 అనేది ఉంటుంది. ఆ ఫామ్లో అప్లై చేసుకుంటాము విత్ ఎ ఫీ ఆఫ్ 2000 రూపీస్ అనేది మనం పే చేస్తామన్నమాట. ప్రతి ఇన్సెక్టిసైడ్స్ కంటే మనం ఏదైతే ఒక ఇన్సెక్టిసైడ్ సపోజ్ సంథింగ్ ఇమ్డాక్లోప్రిడ్ ఏదో ఒక ఇన్సెక్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటున్నాం, అలా ప్రతి ఎవరి ఇన్సెక్టిసైడ్కి మనం ఒక 2000 రూపీస్ పే చేస్తాం. ఒకవేళ ఒక బల్క్ ఇన్సెక్టిసైడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటే మ్యాక్సిమం ఆఫ్ 20,000 రూపీస్ అనేది మనం పే చేయొచ్చు అన్నిటికీ కలిపి. అండ్ రూల్ 9(2)లో ఒకవేళ ఒక ఇన్సెక్టిసైడ్ మ్యానుఫ్యాక్చర్ అనేది ఒక ప్లేస్లో కాకుండా ఇంకొక ప్లేస్లో మోర్ దాన్ 1 ప్లేస్లో కనుక మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే మనం సపరేట్ అప్లికేషన్స్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సపరేట్ లైసెన్సెస్ అన్నీ కూడా ఒకే ప్లేస్లో చేస్తే ఒక లైసెన్స్ ఒక అప్లికేషన్ చాలు. డిఫరెంట్ ప్లేసెస్లో కనుక మ్యానుఫ్యాక్చర్ చేస్తే డిఫరెంట్ లైసెన్స్ సపరేట్ లైసెన్సెస్ అప్లికేషన్ కావాలి. అండ్ రూల్ 9(3)లో లైసెన్స్ టు మ్యానుఫ్యాక్చర్ ఇన్సెక్టిసైడ్స్ ఏదైనా ఫామ్ 6 కింద ఇన్సెక్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి లైసెన్స్ అనేది ఇష్యూ చేస్తామన్నమాట. అంటే ఒకవేళ ఎటువంటి కండిషన్స్ అనేవి ఫాలో అవ్వాలనేసి కింద ఇచ్చారనమాట. సో అంత డీటెయిల్ అవసరం లేదు, జస్ట్ రూల్ 9(3) అంటే ఏంటి అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. రూల్ 9(4) అనేది లైసెన్సింగ్ ఆఫీసర్ మే ఆఫ్టర్ గివింగ్ అంటే ఒకవేళ ఇన్ కేస్ అతను సీజ్ చేయాలి అనుకుంటున్నారు అనుకుంటే, అంటే అతను అన్ఫేర్గా అనిపించింది సీడ్ ఇన్స్పెక్టర్కి లేదా లైసెన్సింగ్ ఆఫీసర్కి, ఒకవేళ దాన్ని స్టాప్స్ కానీ సీజ్ చేయాలనుకున్నప్పుడు ఒక ప్రియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. అది 9(4) కింద వస్తుంది అనమాట. 9(4)(a) నో లైసెన్స్ టు మ్యానుఫ్యాక్చర్ ఇన్సెక్టిసైడ్ షెల్ బి గ్రాంటెడ్ అన్లెస్ ద లైసెన్సింగ్ ఆఫీసర్ ఈజ్ సాటిస్ఫైడ్. అసలు లైసెన్సింగ్ ఆఫీసర్ సాటిస్ఫై అవ్వకుండా తనకు ఆ రూల్స్ అంత అంటే ప్రొసీజర్ కానీ అంత దానికి సంబంధించినంత కరెక్ట్గా లేకపోతే అసలు అతని పర్మిషన్ లేనిది మనకు లైసెన్స్ ఇవ్వడానికి ఉండదన్నమాట. అండ్ ఆల్ ద నెసెసరీ ప్లాన్స్ కానీ మెషినరీ సేఫ్టీ డివైజెస్ ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మెయింటైన్ చేసుకొని అంతా కూడా కరెక్ట్గా ఉంటేనే లైసెన్స్ అనేది వస్తుంది. 9(4)(b)లో ఏంటంటే క్వాలిఫికేషన్స్ అనమాట. ఒకవేళ మనం ఇన్సెక్టిసైడ్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే అతను ఎన్ని క్వాలిఫికేషన్ ఉండాలి అని. సో మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ అన్న ఉండొచ్చు, అయితే డాక్టరేట్ ఆర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఇది ఉండాలన్నమాట. ఆర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ సైన్స్ విత్ కెమిస్ట్రీ ఇవి ఉండాలన్నమాట. మనకు మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే ఇన్సెక్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చర్ అంటే ఆ పర్సన్కి ఉన్న క్వాలిఫికేషన్స్ ఇవి. 9(5)లో డూప్లికేట్ కాపీ ఇన్ కేస్ మనకు ఒరిజినల్గా ఒక లైసెన్స్ ఇచ్చింటారు కాపీ అనేది అదేం పోగొట్టుకోపోయింటే మనం డూప్లికేట్ కాపీని పొందొచ్చు అనమాట. దానికి ఏం చేస్తామంటే ఫీ ఆఫ్ ₹100 అనేది పే చేస్తామన్నమాట. 100 రూపీస్ పే చేస్తే ఒకవేళ డ్యామేజ్ అయినా లాస్ట్ అయినా మనము డూప్లికేట్ కాపీని పొందొచ్చు. అండ్ రూల్ 2 కింద లైసెన్స్ ఫర్ సేల్ ఇప్పుడు దాకా మనం ఇంతకుముందు రూల్ 9లో డిస్కస్ చేసుకున్నంత కూడా మ్యానుఫ్యాక్చర్కి రిలేటెడ్. ఇప్పుడు డిస్కస్ చేస్తుంది రూల్ 10 కింద లైసెన్స్ ఫర్ సేల్ చేయడం అనమాట. 10(1) కింద ఏంటంటే సో మనం ఆ లైసెన్స్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైన ఏ విధంగా ఉంటుందో మనం ఆ లైసెన్స్ ఇవ్వడానికి అప్లికేషన్ని అప్లై చేసుకుంటాం ఫర్ గ్రాంట్ ఆఫ్ లైసెన్స్. ఇక్కడ 7th ఫామ్లో తీసుకుంటాం. అదే ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఏ ఫామ్లో అప్లై చేస్తామంటే 5th ఫామ్లో అప్లై చేస్తాం. ఇక్కడైతే 7th ఫామ్లో. ఫామ్స్ కూడా గుర్తుపెట్టుకుంటే మంచిదన్నమాట. అండ్ 10(1)(a) సో క్వాలిఫికేషన్స్ అనమాట. ఒకవేళ లైసెన్స్ ఫర్ అమ్మటానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ సైన్సెస్ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ లైఫ్ సైన్సెస్ ఆర్ ఇన్ సైన్స్ విత్ కెమిస్ట్రీ ఆర్ బాటనీ ఆర్ జువాలజీ అనేవి మినిమం క్వాలిఫికేషన్స్గా ఉండాలి అమ్మటానికి. సో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి క్వాలిఫికేషన్స్ వేరు, అమ్మటానికి కూడా వేరు అనమాట. సో మనకు ఈ లైసెన్స్ ఫర్ సేల్ గ్రాంట్ చేయడానికి మనం మినిమమ్ ఒక 500 రూపీస్ పే చేయాలి. అక్కడైతే 2000 అని చెప్పాం కదా. ఒక్కొక్క ఇన్సెక్టిసైడ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఫర్ ఎవరీ ఇన్సెక్టిసైడ్ 2000 చేయాలి. ఫర్ ఆల్ ఇన్సెక్టిసైడ్ మ్యాక్సిమం 20,000 పే చేయొచ్చు. అది అమ్మటానికి అయితే మనం ఒక్కొక్క ఇన్సెక్టిసైడ్కి 500 రూపీస్ పే చేస్తాం. మ్యాక్సిమం వచ్చేసరికి 7,500 రూపీస్ అనమాట. అండ్ సేమ్ యాజ్ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు కొన్ని సపరేట్ ప్లేసెస్లో మనకు అమ్ముతున్నట్టయితే సో సపరేట్ లైసెన్సెస్ సపరేట్ అప్లికేషన్స్ అనేవి
తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా సేమ్ దాని కింద వస్తుంది. 10(3)A కింద పెస్ట్ కంట్రోల్ ఆపరేటర్స్ అనమాట. అంటే ఏదైనా మనము ఇప్పుడు ర్యాట్స్ కోసం అల్యూమినియం సల్ఫైడ్ అట్లాంటివి యూస్ చేస్తాం కదా, ఫాస్ఫైడ్ అట్లాంటివి అనమాట. సో ఈ పెస్ట్ కంట్రోల్ ఆపరేటర్స్ అంతా ఈ అల్యూమినియం ఫాస్ఫైడ్, మెథైల్ బ్రోమైడ్, ఇథిలిన్ డైబ్రోమైడ్ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. దీనికి అప్లై చేసుకున్న లైసెన్స్ అనేది ఫామ్ 2లో అప్లై చేస్తాము విత్ ఏ ఫీ ఆఫ్ ₹1000 అనమాట. ఒక ఆపరేషన్కి ఒక ఇన్ కేస్ మనం ఇథైల్, అల్యూమినియం ఫాస్ఫైడ్ ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాము, దానికోసం లైసెన్స్ అప్లై చేయాలనుకుంటున్నాము. సో ఒక్కొక్క దానికి ₹1000 అనేది లైసెన్స్ అనమాట. విత్ ఏ పీరియడ్ ఆఫ్ వ్యాలిడిటీ 5 years ఉంటుంది. ఒకవేళ మళ్ళీ దాన్ని మనం తర్వాత రెన్యూవల్ చేసుకోవచ్చు. ఫర్దర్ ₹1000 ఫామ్ 7లో పే చేసుకుంటూ మనం ఆ లైసెన్స్ని అలానే ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండొచ్చు. లైసెన్స్ టు స్టాక్ అండ్ యూజ్ ఇన్సెక్టిసైడ్స్ ఫర్ పెస్ట్ కంట్రోల్ ఆపరేటర్స్ అని విల్ బీ ఇష్యూడ్ ఇన్ ఫామ్ 8th ఫామ్లో ఇష్యూ చేస్తారు. 10(4)లో ఏ లైసెన్స్ టు సెల్, స్టాక్ ఆర్ ఎగ్జిబిట్ ఫర్ సేల్ ఆర్ డిస్ట్రిబ్యూట్ ఇన్సెక్టిసైడ్స్ విల్ బీ ఇష్యూడ్. సెల్ చేయడము, లేకపోతే అమ్మటము, స్టాక్ పెట్టుకోవడము, ఎగ్జిబిట్ చేయడము అంతా కూడా 10(4) కింద వస్తుంది. ఏ ఫామ్లో అప్లై చేస్తామంటే 8th ఫామ్లో. 10(4)(1)లో ఆ లైసెన్స్ అనేది మనకు దగ్గరలో ఉన్న ఏదైతే పబ్లిక్కి విజిబుల్గా ఉండే విధంగా షాప్లో అనేది, షాప్ కానీ ఏదైతే ప్లేస్ ఉంటుందో అక్కడ పబ్లిక్కి విజిబుల్గా ఉండే విధంగా డిస్ప్లే చేయాలి. 10(4)(1) కింద వస్తుంది. 10(4)(A). సో రూల్ నెంబర్ 10(4)(A)(1)లో సో ఎవరీ పర్సన్ ఏవైతే ఉంటారో అలాంగ్ విత్ ఈస్ అప్లికేషన్ ఫర్ గ్రాంట్ ఆఫ్ ఎ లైసెన్స్ టు అండర్టేక్ ఆపరేషన్స్ సెల్, stock or exhibit for sale or distribute insecticide, file a certificate from the principal whom he represents or decides to represent the appendix to form 2. ఒక ఎవరైతే సెల్ చేయాలనుకుంటారో ఒక ఫ్రమ్ ద ప్రిన్సిపల్ ఎవరికైతే రిప్రజెంట్ చేస్తున్నారో అపెండిక్స్గా ఫామ్ 2 అపెండిక్స్ ఉంటుంది, వాళ్ళకి రిప్రజెంట్ చేస్తూ ఒక సర్టిఫికేట్ అనేది తీసుకుంటారు అనమాట. ఫైల్ సర్టిఫికేట్ని ఫైల్ చేస్తారు. సో ఎవరైతే ఆ ప్రిన్సిపల్ ఇష్యూ చేస్తున్నారో అది అంతకంటే ముందు 4A(2)లో ఏం చేస్తుందంటే ఆ ప్రిన్సిపల్ అంటే అతను ఒక అపెండిక్స్ లాగా అనమాట, ఒక ఏంటంటే సపోర్ట్ లాగా అనమాట. ఇష్యూ చేసే ముందు షెల్ బి అడ్రస్ టు ది లైసెన్సింగ్ ఆఫీసర్ ఆఫ్ ద కన్సర్న్ ఏరియా. ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేసే ముందు ఎవరైతే లైసెన్సింగ్ ఆఫీసర్ కన్సర్న్ ఏరియాకి ఉంటారో వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు. వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్సింగ్ నెంబర్స్, ఫుల్ నెంబర్, అడ్రస్ వాటన్నిటితో పాటు ఆ డీటెయిల్స్ అన్నిటితో పాటు ఒకసారి లైసెన్సింగ్ ఆఫీసర్కి చెప్తారనమాట ఈ ప్రిన్సిపల్ అనేది తను. 4A(3) రూల్ నెంబర్ 10(4)(A)(3) జెన్యూన్నెస్ అంటే ఒకవేళ అదర్వైజ్ ఆఫ్ ద సర్టిఫికేట్ అంటే వెదర్ అతను అంటే జెన్యూన్గా ఉన్న ప్రిన్సిపల్ అనే అతను ఎవరైతే రిప్రజెంట్ చేస్తారో అపెండిక్స్ కింద అతను జెన్యూన్గా కరెక్ట్గా ఫాలో అవుతున్నారా అని తెలియడానికి లైసెన్సింగ్ ఆఫీసర్కి హీ హ్యాస్ టు సెల్ హిస్ ప్రోడక్ట్స్ అండ్ అడిక్వేట్ నెంబర్ ఆఫ్ కాపీస్ ఆఫ్ ద స్పెసిమెన్ సిగ్నేచర్. ఆ ఒక స్పెసిమెన్ యొక్క సిగ్నేచర్స్తో పాటు పర్సన్స్ ఎవరైతే ఉంటారు కదా, ఆర్ ద స్పెసిమెన్ సిగ్నేచర్స్ ఆఫ్ ద పర్సన్స్ ఆథరైజ్డ్ ఇన్ రైటింగ్ టు ఇష్యూ ద ప్రిన్సిపల్ సర్టిఫికేట్. ఆ ప్రిన్సిపల్ సర్టిఫికేట్లో ఎవరైతే స్పెసిమెన్ సిగ్నేచర్ ఉంటుందో వాళ్ళతో పాటు మనకు స్పెసిమెన్స్ అనేటివి ఒక పంపించాల్సి ఉంటుంది అనమాట. అండ్ రూల్ నెంబర్ 10(4)(A)(4) ఇందులో సస్పెన్షన్, రెవకేషన్, క్యాన్సలేషన్ అని ఉంటుంది. అంటే ముందుగానే ప్రియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం, వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాం. 10(5)లో ఏంటంటే ఒక వ్యాలిడ్ రీజనబుల్ రీజన్ అనేది చెప్పుకోవాలన్నమాట. ఆపర్చునిటీ అంటే ఎందుకు తను క్యాన్సిల్ అవ్వడంకి రీజన్ ఏంటి, సో దానికి ఏమైనా అప్పీల్ చేసుకోవచ్చు. అతనికి ఫెయిర్గా అనిపించి కూడా అతనికి క్యాన్సిల్ చేస్తున్నారు లైసెన్స్ అంటే అతని వైపు నుంచి తను చెప్పుకోవచ్చు అనమాట రీజన్ అనేది. అండ్ 10(6) అనేది ఒక సేమ్ ఇప్పుడు మనం ఏదైతే ఈ లైసెన్స్ టు సెల్ తీసుకున్నామో దానికి డూప్లికేట్ కాపీ పొందడానికి ₹100 అనేది పే చేయాల్సి ఉంటుంది. 10(7) ఏ సర్టిఫికేట్ షెల్ బి సబ్మిటెడ్ బై ఆల్ లైసెన్సెస్ అండర్ రూల్ 9 అండ్ రూల్ 10 ఇన్ ఫామ్ 10 టు ద లైసెన్సింగ్ అథారిటీ ఎవ్రీ ఇయర్. మనము రూల్ 9, రూల్ 10 కింద ఫామ్ 10లో ఒక సబ్మిట్ చేస్తూ ఉంటాం అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఆ లైసెన్సింగ్ ఆఫీసర్ అనే తను అట్లీస్ట్ ఎవ్రీ 2 yearsకి వన్స్ ఇన్స్పెక్షన్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ 10A కింద ఎక్స్పైర్ అయిపోయిన ఇన్సెక్టిసైడ్స్ కూడా ఉంటాయన్నమాట. వాటిని సపరేట్ చేయడం, డిస్పోజ్ చేయడం అనేది ఈ 10A కింద వస్తుంది. నాట్ ఫర్ సేల్, నాట్ ఫర్ యూజ్ అని పెట్టేసి. సో అటువంటివి మనము డిస్పోజ్ చేసేటప్పుడు కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ మేనర్లో ఎక్కడంటే అక్కడ పడేయకుండా
సో ప్రాపర్ కేర్ తీసుకొని ఫ్రమ్ టైం టు టైం స్పెసిఫై అతను వాళ్ళకి చెప్పుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్కి కన్సల్ట్ అవుతూ వాటిని మనము ఈవెన్ రీమ్యానుఫ్యాక్చర్ కూడా చేసుకోవచ్చు, డిస్పోజ్ చేసేది కూడా మనము ప్రాపర్ కేర్ తీసుకొని చేయాలి. 10Cలో ప్రొహిబిషన్ అగేన్స్ట్ సేల్ ఆర్ స్టోరేజ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ ఇన్ సర్టెన్ ప్లేసెస్. కొన్ని ప్లేసెస్లో స్టోర్ చేయకూడదు అనమాట. ఎక్కడైతే హ్యూమన్ బీయింగ్స్ కన్జ్యూమబుల్ అంటే ఎక్కడైతే హ్యూమన్ బీయింగ్స్ తినే చోట్ల కానీ యానిమల్స్ ఉన్న ప్లేసెస్లో కానీ అటువంటి ప్లేసెస్లో ఇవన్నీ స్టోర్ చేయకూడదు. చిల్డ్రన్స్కి నియర్ బై అట్లా అటువంటి ప్లేసెస్లో చేయకూడదు. అలాంటి ప్రొహిబిషన్ అనేది రూల్ 10C కింద చూస్తాం. అండ్ రూల్ 10A డ్యూరేషన్ ఆఫ్ లైసెన్సెస్ అనమాట, ఎంత డ్యూరేషన్ అనేది. రూల్ 13 వ్యారింగ్ ఆర్ అమెండింగ్ ఏ లైసెన్స్. రూల్ 4 ట్రాన్స్ఫర్ ఆఫ్ లైసెన్స్, వేరే వాళ్ళకి కూడా లైసెన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. రూల్ 15లో ఇష్యూయింగ్ క్యాష్ మెమో అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం. 16 ప్రొహిబిషన్ ఆఫ్ సేల్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ అన్లెస్ ప్యాక్డ్ అండ్ లేబుల్డ్. ప్యాకేజింగ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ 17 కింద వస్తుంది. లీఫ్లెట్ టు బి కంటైన్ ఏ ప్యాకేజ్, ఆ ప్యాకేజ్లో ఒక లీఫ్లెట్ మొత్తం ఆ పెస్టిసైడ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా లేబుల్తో సహా ఒక లీఫ్లెట్ అనేది ఉంటుంది అనమాట. 19లో మ్యానర్ ఆఫ్ లేబెలింగ్. రూల్ 27లో డ్యూటీస్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్ ఇన్స్పెక్టర్ ఉంటుంది. రూల్ 28లో డ్యూటీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ స్పెషలీ ఆథరైజ్ టు ఇన్స్పెక్ట్ మ్యానుఫ్యాక్చర్ లాబొరేటరీస్. ఇవంతా కూడా రూల్స్ కింద వస్తుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా షేర్ చేస్తాను, ఇంకా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ డెస్క్కి సంబంధించి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్ యూ.